నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 9, 2025 ఈరోజు శనివారము. మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వృషభ రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సింహంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో చంద్రుడికి సమీపంగా వచ్చాడు. అయితే రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు శనివారం అవ్వడం మూలంగా అందులోనూ చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారం చేయడం వల్ల, శనికి సమీపంలో ఉండడం వల్ల, ఇన్ని ఈరోజు జరగడం వల్ల ప్రభావం ఎలా ఉంటుందంటే, సాధన అంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది, నిశ్శబ్దము, ఎంత సైలెంట్గా ఉండడం అనేది, లోతైన ఆలోచన, మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం అనేది, అలాగే మీ యొక్క అనుభవాల మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. ఇది అన్ని రాశుల్లోనూ అందరికీ జరిగే ప్రభావము. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మిత్రుల యొక్క సమావేశాలు కానీ, మిత్రులతో భేటీ పడ్డం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. కొత్త వాతావరణంలో మీరు వెళ్ళబోతున్నారు. అది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే జరిగే అవకాశం ఉంది. అందులో ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ అవి అనవసరమైన ఖర్చులు కాదు, మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. మొహమాటానికి పోయి ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. అయితే తండ్రి సంబంధిత విషయాలలో మీరు శ్రద్ధ పెట్టే పని ఈరోజు తప్పనిసరిగా చేసుకోవాలి. కొంత అనారోగ్య సూచన అనేది కనబడుతుంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహ దోష నివారణార్థము నల్లని వస్త్రాలను దానంగా చేయండి. కనీసం ఒక్కరికైనా సరే దానంగా ఇచ్చినట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత దోషం నుంచి కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అధికారులతో కొద్దిపాటి మాటల తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ యొక్క తొందరపాటు చర్య వల్ల కొన్ని సమస్యల్లోకి ఇరుక్కునే అవకాశం ఉంది. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. అయితే విద్యార్థులకు మెరుగైన మంచి ఫలితాలు ఇచ్చే రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు యోగ్యంగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన సూచనలు కూడా కనబడుతున్నాయి. నిర్ణయాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా తీసేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణ స్వామి వారి అనగా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ, మంత్రజపం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, మీకు మీ యొక్క రంగంలో విశేషమైన ప్రతిభ కనిపిస్తారు. ఉద్యోగంలో, రాజకీయంలో, వ్యాపారంలో మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈరోజు మీరు విశేషమైన ప్రతిభతో పాటు ఆదాయము లేదా విజయాలు లేదంటే లాభాలు, ఇలా ఏదైతే మీరు అనుకుంటారో ఈరోజు మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. కుటుంబపరంగా శుభకార్యాలకు సంబంధించి ఆదాయం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణ యోగం ఉంది, కానీ కొంత ఆలస్యం, మీరు అనుకున్న టైంకి కాకుండా వేరే టైంకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రదేశాల్లో ఉన్న బంధువుల దగ్గర నుంచి మీకు ఒక శుభ వర్తమానం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణాల్లో ఏదో ఒక నామాన్ని తీసుకుని 108 సార్లు కనుక చదివినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, భావోద్వేగ పూరితమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. పోగొట్టుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు, మనిషి నుంచి మనిషికి కావచ్చు, ఏదో ఒక మార్గంలో ఈరోజు మీరు ధన నష్టము, పోగొట్టుకోవడము జరిగేది కనబడుతోంది. మీ యొక్క అంటే మీరు గతంలో చేసిన ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి గతంలో మీరు చేసిన ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, లేదా మీ నెగ్లిజెన్సీ వల్ల కానీ ఈరోజు మీరు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. మీరు చేసిన తప్పులు వెలికొచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు రాకపోయినప్పటికీ 1% మాత్రం లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినప్పటికీ ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బందికి
గురి చేసే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే, అందులోనూ బిల్వదళాలతో అర్చన చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: భాగస్వామ్య విషయాలలో సున్నితంగా వ్యవహరించండి. అది కుటుంబంలో కావచ్చు లేదా వ్యాపారాల్లో కావచ్చు. ఏది ఏమైనా మీ పార్ట్నర్తో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు, అనారోగ్య సూచనలు, కొంచెము ఇబ్బందికరమైన వాతావరణమే ఈరోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. నిశ్చలత అవసరము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి ఆలయంలో నల్ల తెల్లలను అనగా నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బద్ధకించకుండా మీరు అనుకున్న పనులు ప్లాన్ ప్రకారము, అంటే మీ యొక్క ప్రణాళిక ప్రకారము జరుపుకుంటూ వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధిస్తారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీరు అనుకున్న పని ఈరోజు వెంటనే స్టార్ట్ చేయండి. పెట్టుబడులు పెట్టడంలో కానీ, వెతకడంలో కానీ, ఏదనుకుంటే అది ఈరోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. పూర్వీకుల ఆశీస్సులు, అంటే మీ పితృదేవతల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రాహుకాల సమయం చూసుకుని ఈరోజు నిమ్మకాయ దీపం కనుక పెట్టుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సాహిత్య కళారంగానికి చెందిన వారికి ఆదరణతో పాటు అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. కొత్త వ్యక్తుల పరిచయాలతో మీకు కొన్ని అవకాశాలు, మార్గాలు కూడా గోచరిస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక విషయాల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సానుకూలంగానే ఉండబోతోంది. ఎటువంటి ఇబ్బందులు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది పెట్టుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో అర్చన చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: మీ ఇంటి వ్యవహారాలలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక దానికి ఇది కరెక్ట్ సమయమే. కానీ మీ యొక్క పెద్దలతో కానీ, లేదా అంటే మీ యొక్క శ్రేయోభిలాషులతో కానీ కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. తొందరపాటు నిర్ణయం అయితే ఎందులోనూ తీసుకోకండి. దూరపు బంధువుల నుంచి ఒక వర్తమానం మీకు రాబోతోంది. అది శుభానికి సంబంధించింది, ధనానికి సంబంధించిందే అయి ఉంటుంది. కాబట్టి సంతోషించదగ్గ విషయము. అయితే గతంలో మీకు ఒక దుర్ఘటన కానీ, ఒక చెడు సంఘటన కానీ జరిగి ఉంటే కనుక దానికి సంబంధించి ఇప్పుడు మీరు స్పందించాల్సిన సమయం. కాబట్టి అగ్రెసివ్గా కాకుండా సానుకూలంగా అంటే మంచిగానే మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివనామ స్మరణ చేసుకొని ఉదయమే మీరు ఆలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ లేదా జాతకరీత్యా కానీ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. శుభవార్తలు వింటారు. ప్రయోజకరమైన కాంట్రాక్టులు మీకు దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది. రచనా వ్యాసంగంలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. మీకు వాటిని రిజెక్ట్ చేయకండి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చిన్న గాయాలు, దెబ్బలు, తడబాట్లు, పడిపోవడాలు అలాంటివి కనబడుతున్నాయి. ఈ రోజు కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగినది, గురు గ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ లేదా అర్చన కానీ లేదంటే దానము కానీ చేసుకున్నట్టయితే నవగ్రహ ఆలయంలో మీ పేరిట చేయించుకోవడంతో పాటు అది మాకు కుదరదు అని అనుకున్నప్పుడు గురు సంబంధిత ఆలయ దర్శనం అయినా చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ధనం వచ్చినప్పటికీ కూడా ఖర్చుకు పోయే అవకాశము. 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత కూడా మీరు ఇస్తూ ఉండాలి. శారీరక శ్రమ వల్ల బలహీనం అయినప్పటికీ కూడా మీ పట్టుదలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అన్ని రకాలుగా ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. పెట్టుబడులకు కానీ మీరు ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి యొక్క
యొక్క స్తోత్ర పారాయణ చేసుకుని ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీలో కొంత కోపావేశాలు కానీ, మాటలు విసురుగా రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కానీ కొంత కార్యసిద్ధి కూడా, అంటే ఏదైనా కార్యం కావాలి అంటే మీ తరపు నుంచి చొరవ కూడా అవసరం ఉంటుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీ చుట్టూ ఉన్న వారి మాటలు లోతుగా పరిశీలన చేసుకోండి. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా మీతో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోజు మీకు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసాను కనుక పఠించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈరోజు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. అంటే మీరున్న రంగంలో ఉద్యోగం కావచ్చు, లేదా రాజకీయ రంగం కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీరు ఎక్కడ ఉన్నా కానీ అదనపు బాధ్యతలు మీకు వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళకి వస్తోంది. అయితే దీంతో పాటుగా ఈరోజు మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక చక్కని విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి మీ పరిసర ప్రాంతాల్లో అక్కడ కనుక మీరు జపం కానీ, మీ పేరిట అర్చన కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలతో పాటు గ్రహస్థితులు, గ్రహాల యొక్క ప్రభావము. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సూచన ఇవ్వబోతున్నాను. ఈరోజు కొంతమందికి బాగుండడము, కొంతమందికి బాగలేకపోవడము జరిగింది కాబట్టి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అందరికీ, మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఒక చిన్న మంత్రం చెప్తున్నాను. దాన్ని మీరు ధైర్యం కోల్పోయినప్పుడు, ఈరోజు మీరు ఏదైనా అలసట కానీ, నేను నిస్సత్తువు కానీ, నేనేమీ చెయ్యలేను అని ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఉదయమే మీరేం చేస్తారంటే ఓం నీలాంజన సమాభాసం అనే గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా 9 సార్లు కానీ 27 సార్లు కానీ చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఒక సూచన, పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.